చేసిన తప్పిదాన్ని అంగీకరించినాను అనేటువంటి అర్థమన్న వస్తుంది. నువ్వేం చేసేటట్టుగా లేవులే. నిన్న మామూలు బీరాలు బలకల నేను చేయను అంటున్నాడు. చేయను అంటే టీటీడీ చైర్మన్ గా ఇంత పనికిమాలినోడిని నియమించినారు అని చంద్రబాబు గారికి ప్రజలందరూ కూడా కిరీటం వేస్తారు. అది విషయం. థ్యాంక్ యూ. చేయని బా, వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది, అరెస్ట్ కానీ తెలుతుందో ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది పూర్తిగా డీప్ ఫేక్ కాదు. AI generated image 0%. This input is not likely to contain AI generated or deep fake content. ఇంకా బజారులో పడిపోతాడు. ఇట్లా మమ్మల్ని అరెస్టు చేసి కొన్ని వేల మంది దాన్ని సర్క్యులేట్ చేశారు. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే జైళ్లన్నీ కూడా నిన్న బిఆర్ నాయుడు గారి రసలీలల్ని ప్రసారం చేసినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే సగం మంది జైళ్లలోనే ఉండాలి. నాకేం తెలియదు విషయాలు. నాకు బయటకు వచ్చినటువంటి విషయాలు ఇప్పుడు ఇదో ఈయన వివాహేతర బంధం పెట్టుకున్నటువంటి లక్ష్మయ్యను వివాహేతర బంధం పెట్టుకున్నాడని టీటీడీ ఎందుకు తీసింది? వాళ్ళ కుటుంబానికి కందకు లేని దురద టీటీడీకి ఎందుకు వచ్చింది? ఎందుకు రిమూవ్ చేసిందండి? టీటీడీ ఏదో ఎమ్మెల్యే అరవశ్రీధరో ఆదిమూలం సమస్య కాదు. టీటీడీ దేవుడి సంస్థ, చాలా సున్నితమైనటువంటి సంస్థ. అది అక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తి చాలా గౌరవప్రదమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి వ్యక్తి. నేనన్న మాటలు కావు కదా. ఆవిడ రాసినటువంటి అంత ఉమనైజరే లేడు అని చెప్పింది ఆవిడ. దీన్ని కూడా ఫోరెన్సిక్ పంపించండి. ఏ కాదు అని కూడా అంటాడు ఆవిడ రాసిందని. మేము పంపిస్తాం ఫోరెన్సిక్ కి. అదే ప్రశ్న నేను వేస్తున్నా. పృథ్వీ అనే అతను కాదు, ఎన్డీటీ వారి అనేటువంటి గవర్నర్ తన ఎద మీద ఒక మహిళ ఉన్నది అని ఒక ఫోటో వస్తే, జస్ట్ ఫోటో, అది కూడా స్పష్టత లేనటువంటి ఫోటో, దానికే ఎన్డీ తివారీ రాజీనామా చేసి ఉత్తరాఖండ్ వెళ్ళిపోయినాడు. ఈ పృథ్వీ అనే హాస్య నటుడు ఆ చైర్మన్ గా HVBCకి ఉంటే అతని మీద వచ్చినటువంటి ఆరోపణకు ఆడియో, అది కూడా వీడియో కూడా కాదు, వెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అతన్ని తీసివేసినాడు. ఇంత పచ్చిగా నిస్సిగ్గుగా ఇప్పుడు ఆమె రాసిన దాన్ని బట్టి ఆయన కౌగిలి మంచి విష సర్పాన్ని కరుచుకున్నట్టే. సర్ప పరిష్వంగము అంటారు దాన్ని. నేను దేవన్ నుంచి ఒక్క రోజన్నా ఆయనను డిమాండ్ చేసినాను అనేది ఇప్పుడు నేను మాట్లాడింది. నేను నిన్న మాట్లాడిన ఎంత అప్రాచ్యప్పని ఆ బయటికి వచ్చిన తర్వాత కూడా డిమాండ్ చేయకపోతే నేను పరిమాణంలో అవుతా. అందుకు డిమాండ్ చేశా. నేను అంతకుముందు డిమాండ్ చేసింది చూపించమని చెప్పు. ఒక 5-6 రోజు అదే పని అన్నాడేనన్నా. అవునండి, మేము మీకు ఇస్తామండి. నాకు తెలీదండి. మీకేం తెలుసు? బయటకు వస్తుంది. మీరు కూడా పంపించవచ్చు. ఏమన్నా దానికి నేను పంపించాల్సిన పని. ఎవరైనా పంపించవచ్చు, ఏ సంస్థకైనా కానీ. అది కాదా అవును అని చెప్పడానికి. ఏమంటారు? ఖచ్చితంగా బాధిత మహిళ పక్షాన నిలబడతాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే నిలబడతారు. మా పార్టీ అంతా కూడా ఆవిడకు అండగా ఉంటుంది
ఆవిడ మమ్మల్ని అప్రోచ్ అయితే విక్టిమ్ దగ్గర కేసు వేపిస్తానన్నాడు. నిన్న తమాషగా విన్నారా? విక్టిమ్ ఈవిడ నీ చేతుల్లో, సోషల్ మీడియాలో రిలీజ్ అయిన వాళ్ళ చేతుల్లో విక్టిమ్ కాదు సుమా. బిఆర్ నాయుడు నీ చేతుల్లో విక్టిమ్ ఇందులేక నా తల్లి. ఇక రారు కూడా, లేరు కాదు, ఇక రారు కూడా. అది ఆ గౌరవం ఒక్క బిఆర్ నాయుడు గారికే దక్కాలి. ఎన్నో ఫైల్స్ ఉన్నాయి, అన్ని కూడా సీఎం చెప్పలేదు కాబట్టి, ఒప్పుకోలేదు కాబట్టి అదే తమాషా. ఈ సీఎం గారు నెయ్యికి బదులు పంది కొవ్వు ఆవు కొవ్వు కలిపినారు అనే అంత దారుణమైన ఆరోపణే చేసినాడే. కరుణాకర్ రెడ్డో లేకపోతే సుబ్బారెడ్డో చేసినటువంటి తప్పుడు పనులకు ఆపుతాడండి బిఆర్ నాయుడు చెప్పేటువంటి మాటలు. మా నాయకుడు ఆపమన్నాడు కాబట్టి ఆగినాడు. విడుదల చెయ్యి, నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏందో నీ కథ. నీ నాయకుడు ఆ పనే చేశాడు, అంతకంటే ఘోరాతి ఘోరమైనటువంటి ఆరోపణ చేసినాడు. ఇంకొక ఆరోపణ చేశారు మీ పైన, చెన్నైకి సంబంధించి. ఎస్, ఓకే, చెన్నై పెట్టమని చెప్పి స్వామిని చేతులు జోడించి వేడుకుంటున్నాను బిఆర్ నాయుడు గారిని. అవన్నీ కూడా బయటికి తేవలసినదిగా కోరుతున్నానండి.